विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। विद्महे सत्यदेवाय धीमहि तन्नः ఓం శ్రీ సాయిరాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సమస్త సద్గురు మా అందరి హృదయ నివాసి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యానుగ్రహ ఆశీస్సులతోటి భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క మాతృమూర్తి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాము. స్వయంగా భగవాన్కి మాతృమూర్తి, సో వారిని స్మరిస్తూ ఈశ్వరమ్మ గారిని స్మరిస్తూ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొదటగా ఉదయం నగర సంకీర్తనతోటి ఆరంభించుకొని, సుప్రభాతం నగర సంకీర్తనతో ఆరంభించుకొని 9:30 గంటల ప్రాంతంలో దాదాపు 160 మంది నారాయణులకు పాదరక్షల పంపిణీ, అలాగే పులిహోర మరియు జిలేబీ ప్రసాద పంపిణీ కూడా చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఇక్కడ స్థానిక బస్టాండ్లో చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీని కూడా నిర్వహించడం జరిగింది. అలాగే వీధిలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఎండలో జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారులందరికీ కూడాను ఈ యొక్క మండుటెండల నుంచి కొంచెం రక్షణగా ఉండడానికి తల టోపీలని క్యాప్స్ని కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంకాలం బాల వికాస్ పిల్లలకి ఒక 5 రోజుల పాటు మే 1 నుంచి 5 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30-35 మంది పిల్లలు పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈరోజు వివిధ పోటీలలో గెలిచినటువంటి పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేస్తాము. సాయంత్రం మొదటగా ప్రత్యేక భజన ఉంటుంది. ఈరోజు మే 6 ఈశ్వరమ్మ డే సందర్భంగా ఆ భజనతో పాటు ఈ పిల్లలకి పోటీలో గెలిపినటువంటి వాళ్ళందరికీ కూడా బహుమతులు ప్రదానం చేస్తాం. అలాగే పిల్లలచే డ్యాన్సులు కూడా ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి ఈరోజు. అలాగే అందరికీ మహామంగళ హారతి తర్వాత అల్పాహారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈలోపు పిల్లలందరితోటి వాళ్ళ మాతృమూర్తులకి మాతృపూజ కార్యక్రమాన్ని కూడా ఈరోజే నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో వచ్చేసి పిల్లలు వాళ్ళ
తల్లిదండ్రుల యొక్క పాదాలని కడిగి పూజ చేసేసి మాతృ పూజ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లి యొక్క గొప్పదనాన్ని తెలియజేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా మన మందిరంలో నిర్వహించబోతున్నాం. ఈ రకంగా వివిధ ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాల్ని మే 6th ఈశ్వరమ్మ డే సందర్భంగా సత్యసాయి శివ సమితి జైత్యాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, అలాగే ఈశ్వరమ్మ గారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ జై సాయిరాం.